యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ని మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నామినేషన్ ర్యాలీ మొదలు ఇప్పటిదాకా ప్రచారంలో భారీ బల ప్రదర్శన అయితే చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కూడా 4 కార్యక్రమాల్లో పాల్గొనడానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. దెన్ వాట్ అబౌట్ బీఆర్ఎస్? కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తున్నారా? బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే అండి. సో భారీ బల ప్రదర్శన అనేది ఉంటుంది, ర్యాలీగా వెళ్తారు ఒక నామినేషన్ వేయడానికి, అప్పుడే వాళ్ళ అంగబలం అర్ధబలం అంతా చూపించుకుంటూ ఉంటారు. మీరేంటి అంత సింపుల్గా వెళ్ళేసి వచ్చారు, ఎందుకట్లా? ఇప్పుడు నియోజకవర్గంలో 4,01,000 మంది ఓటర్లు ఉన్నారండి. మన మద్దతుదారులు కూడా వేలల్లో ఉంటారు కదా, అందరినీ నామినేషన్ ర్యాలీకి తీసుకురావడం అనేది సాధ్యమవుతుందా? బల ప్రదర్శన అంటే ఎంత బల ప్రదర్శన? బేసికలీ 5,000 మంది వస్తే బల ప్రదర్శన, 10,000 మంది వస్తే బల ప్రదర్శన. సింబాలిక్గా కొంత భారీగా ర్యాలీలు వేసి నామినేషన్ వేయడం సహజం, కానీ దాని ద్వారానే అది ఉంటేనే ప్రజలకు మన నిజమైన బలం తెలుస్తుందని ఎవరిని అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ప్రాంతం ఏంటంటే అంత నేరో రోడ్స్ అన్నీ కూడా, చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది, కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ అయితే కూడా. అట్లాంటి సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున జనాల్ని పోగేసి హడావిడి చేసి గంటల తరబడి వాహనదారులకు, పాదచారులకు, మిగతా ప్రజలకు, అత్యవసర పనుల మీద పోయే వాళ్లకు ఇబ్బంది కలిగించాల్సిన అవసరం మాకేం కనపడలేదు బేసికలీ. ఎందుకంటే ప్రజాదరణ బీఆర్ఎస్ పార్టీ పట్ల కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఆ విషయం అర్థమైన తర్వాత కూడా మళ్ళీ మనం ఏదో కొత్త హడావులు చేయాల్సిన అక్కర్లేదు. ప్రజల మద్దతు చూరగొనడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్ళి ఇవాళ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆదరణ చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి బల ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. నిజమైన బలం ప్రజాదరణలో ఉంది, దాన్ని చూరగొనడంలో మేము ముందున్నాం. సో సంకేతాలు అంటే ఏం కనిపిస్తున్నాయి? ఎలాంటి ఇండికేషన్స్ మీకున్నాయి? మీరు ఏ డివిజన్కి పోయినా, ఏ బస్తీకి పోయినా, ఏ కాలనీకి పోయినా, ఏ వర్గంతో మాట్లాడినా, ఏ కులం పెద్దలతో మాట్లాడినా, అక్కడ స్థానికులతోటి రకరకాల సమస్యలతో విషయాల పట్ల మాట్లాడినా, గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో ఉన్నంత సుభిక్షంగా, ఉన్నంత మంచిగా ఇప్పుడు లేము, అప్పుడు బాగుండే, ఇప్పుడు ప్రభుత్వం ఒక నిష్క్రియాపరత్వంతో, ఒక నిర్లక్ష్యమైన ధోరణితో పనిచేస్తూ ఉంది. చెప్పిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే అమలు చేయకుండా మోసం చేసినారు. ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం అనే విషయం ప్రజలు చెప్తా ఉన్నారు ముందుకొచ్చి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అనే విషయాన్ని చెప్తూ, దానికి అనుగుణంగా జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒక సందేశం ఇవ్వాలనే ఒక ఆలోచన విధానంలో జూబ్లీస్ ఓటర్లు కూడా ఉన్నారు. ఆ విషయం క్లియర్ ఎక్కడ మాట్లాడినా తెలుస్తూ ఉంది. మా నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు, మైనారిటీ క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, ఆ తర్వాత హిందువులు, అందరూ ఏ సెక్షన్ అయినా కానీ నేను చెప్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ అండ్ రిలీజియన్, ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్ టువర్డ్స్ బీఆర్ఎస్ పార్టీ. అది మాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మిగతా సాధారణ ఎన్నికలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి. అప్పుడు మీరు చెప్పినటువంటి స్కీమ్స్ కావచ్చు, లేకుంటే అభివృద్ధి కావచ్చు, పాలన కావచ్చు, అవన్నీ కూడా కనిపిస్తాయేమో. బట్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో వచ్చింది ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎలక్షన్. ఇక్కడ ఏ అంశాలు హైలైట్ అవుతాయి? ఇదంతా ప్రభుత్వ పాలనకి ఇది ఒక రెఫరెండం లాగానో, లేకుంటే ప్రభుత్వ పాలనకి ఇది ప్రతిబింబం అద్దం పడుతుంది అన్నట్టుగా ఏముంది అక్కడ అంత ఫ్యాక్టరు? ఇప్పుడు ప్రభుత్వ పాలనకి రెఫరెండం అన్న తీరులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దగ్గర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. దగ్గర 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ అనే హామీ, అది కూడా ఒక తోకలతో నడిపిస్తూ ఉన్నారు. మిగతా ఏ హామీ నెరవేర్చారనే విషయంలో ప్రజలను ప్రశ్నించినప్పుడు ఏదీ కాలేదనే అసంతృప్తే ముందుకు వస్తూ ఉంది. ఇవాళ ఆటో అన్నలు, రాష్ట్రం మొత్తంలో ఆందోళనతో ఉన్న వాళ్ళు జూబ్లీస్ నియోజకవర్గంలో మాకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. వాళ్లకు హామీ ఇచ్చినటువంటి యొక్క ఆర్థిక ఆధారం ఏదైతే ఉందో అది కూడా నెరవేర్చలేదు. మహిళలకు ఇస్తానన్నటువంటి యొక్క 2,500 రూపాయల గౌరవభృతి ఇవ్వట్లేదు. పెన్షన్లు పెంచుతామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, అది చేయలేదు.
మైనార్టీలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కానీ కనీసం ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు ఏ ప్రాతినిధ్యమూ లేదు. ముస్లిం మైనార్టీలకి వాళ్ళ ఎమ్మెల్యే లేడు, వాళ్ళ వైపు నుంచి ఒక ఎమ్మెల్సీ లేడు, మంత్రివర్గంలో స్థానము లేదు. అంటే ఇంక్లూజివ్ గవర్నమెంట్, అందరినీ కలుపుకొని పోతున్నాం. సామాజిక న్యాయం మా ప్రభుత్వంలో ఉంది, ప్రజాపాలన మాదని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి ఎన్నడూ లేని విధంగా సరైన ప్రాతినిధ్యం కూడా లేదు. మిగతా వర్గాల సంగతి సరే, హామీల యొక్క నిర్లక్ష్యం సరే. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు నిర్ణయానికి వచ్చినారు ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పాలి, బుద్ధి చెప్పాలి, ఓ చురుకు తగిలించాలా, ప్రజల్ని ఏదో దొంగ హామీలు ఇచ్చి మోసం చేస్తే పూట గడవదనే విషయాన్ని తెలియజెప్పాలని చెప్పేసి ఒకవైపు గతంలో జరిగిన అభివృద్ధిని తలుచుకొని మళ్ళీ దాన్ని ఇప్పుడు పోల్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహారాలతోటి కార్యాచరణతో పోల్చుకొని ఇంకోవైపు రెండు రకాలుగా ప్రజలు జూబ్లీస్ ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారు. అనుకూలంగా తీర్పు అనేది సర్వేస్ అనే దాని మీద బేస్ అయి కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సర్వే పబ్లిక్ పల్స్ని నిజంగా రిప్రజెంట్ చేస్తుందో చూపిస్తుంది అంటారా? ఇప్పుడు సర్వేలు అనేది ఒక ఏదో ఒక సంస్థ వెళ్ళి కొంత సైజ్ ఆఫ్ పాపులేషన్ 1000 పాపులేషన్ 2000 5000 వాట్ ఎవర్ శాంపుల్ తీసుకొని వాళ్ళు చేస్తారు. మోర్ దాన్ దట్ ఇవాళ నియోజకవర్గంలో దగ్గర 100 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు అయి ఉండొచ్చు, ఎంపీలు అయి ఉండొచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయి ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క కార్యకర్తలు అయి ఉండొచ్చు వాళ్ళ సారథ్యంలో. అది మున్సిపల్ చైర్మన్లు, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ప్రజల్ని కలవడానికి వెళ్ళినప్పుడు వస్తున్న స్పందనను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాను. ఏదో ఊరికే మీరు ఇంటర్వ్యూ పెట్టారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి ఏదో పడికట్టుగా చెప్తలేను. ఆఫ్టర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 month ఆఫ్ ఇంటెన్స్ క్యాంపెయిన్ చూసిన తర్వాత, ప్రత్యేకించి ఈ వారం 10 రోజుల నుంచి వస్తున్న స్పందనను చూసిన తర్వాత, ప్రత్యేకించి ఏదో ఎంఐఎం సపోర్ట్ ఉంది, ముస్లిం సోదరులంతా కూడా అటే వెళ్ళి ఓటేస్తారని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారం తోటి వాస్తవ పరిస్థితులను గ్రౌండ్లో కంపేర్ చేసిన తర్వాత అన్నీ చూసి అర్థమైంది ఏంటంటే పరిస్థితులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని మేము క్రోడీకరించుకున్నాం. అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సో అక్కడ ఎంఐఎం కాంగ్రెస్కి చాలా క్లియర్గా మద్దతు ప్రకటించింది. అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ కూడా లేరు. ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించినట్టుగా అసదుద్దీన్ ఓవైసీ తెలుగు మీడియా ఛానల్స్ కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మా మద్దతు కాంగ్రెస్కి అని చెప్తున్నారు. అక్కడ చాలా సైజబుల్ పాపులేషన్ అనేది ముస్లింల దగ్గర నుంచి ఉంది. అంత క్లియర్గా వాళ్ళు చెప్పింది రాదు, మా మద్దతు వాళ్ళకే ఉంటుందన్న తర్వాత వాళ్ళు మీ వైపు చూస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ క్లియర్లీ హౌ ఇన్సెక్యూర్డ్ దే ఆర్, హౌ డెస్పరేట్ దే ఆర్ ఫర్ ఇట్. ఎందుకంటే గతంలో అసదుద్దీన్ ఓవైసీని ఎప్పుడైనా మనం చూస్తే మద్దతు ఇస్తే ఒక ప్రకటన ఇచ్చి సరిపుచ్చేటోడు. ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు? ముస్లిం మైనార్టీ సోదరులలో కూడా క్లియర్గా తెలిసిపోయింది ఈయన అధికారం ఎటుంటే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులాగా పనిచేస్తూ ఉన్నాడు. గతంలో మైనార్టీ సోదరులకు ఎంతో మేలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా సొంత లాభం కోసం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనే విషయం అర్థమైంది. ఇప్పుడు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మహిళా సోదరీమణులకు వాళ్ళ పెళ్లిళ్ళ కోసం షాదీ ముబారక్ అమలు చేసినాం. అసదుద్దీన్ ఓవైసీ చెప్తే అమలు చేయలే. కొన్ని 10ల సంఖ్యలో ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినాం, టిమ్రిస్. వాటిల్లో వందలాది మంది, వేలాది మంది ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి యొక్క పిల్లలు చదువుకున్నారు, బాగుపడ్డారు, మంచి కోర్సులు, మంచి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అనిసుల్ గుర్బా ఇక్కడ కట్టినాం హైదరాబాద్ నగరంలో. అదేవిధంగా ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీ వర్గం కోసము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం బతుకమ్మని ఎంత ఘనంగా జరిపినామో, రంజాన్ అంత ఘనంగా జరిపినాం, క్రైస్మస్ని అంత ఘనంగా జరిపినాం. ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్, ఆ సెక్యులర్ అప్రోచ్ని కేసీఆర్ ప్రభుత్వం చూపించింది. ఇదేదో అసదుద్దీన్ ఓవైసీ చేసింది కాదు. కానీ ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వంత లాభం కోసం కాంగ్రెస్తో అంటగావుతున్న విషయాన్ని జూబ్లీస్ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా గమనించారు. ఆ రియలైజేషన్ మొదలైంది కాబట్టే పరిస్థితి బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుంది. ఆ వర్గాల్లో మెజారిటీగా వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారనే ఆలోచన అర్థమైన తర్వాత ఇంకా ఆయన బయటికి పోయి ఎన్నడూ లేని తెలుగు టీవీ ఛానళ్ళలో కూడా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంటే అభద్రతా భావం అర్థమైపోతుంది కదా, పరిస్థితి చేదాటిపోతుంది.
ఓవైసీ చెప్తే ఓట్లు పడే రోజులు పోయినాయి ముస్లిం సోదరులు అనేటివి అర్థమవుతా ఉంది. ఆ ప్రయత్నమే చెయ్యగా చెప్తా ఉంది. వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఈవెన్ ఇన్ ది ముస్లిం మైనారిటీస్ అండ్ క్రిస్టియన్ మైనారిటీస్ పాపులేషన్. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కాదు 2 కాదు 4 ప్రోగ్రామ్స్ ఈ రాబోయేటువంటి 10-12 రోజుల్లో చేయబోతున్నారు. బట్ కేసీఆర్ మాత్రం ఒకే ఒక సమీక్షా సమావేశాన్ని పెట్టుకున్నారు. లీడర్లకు ఏం చేయాలో చెప్పారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అయిపోయింది. ఈసీ కమింగ్, ఆయన వస్తున్నారా, క్యాంపెయినింగ్ చేస్తున్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు, వారి దిశానిర్దేశంలోనే ప్రతి అంశం కూడా జరుగుతుంది. కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశాన్ని అనుసరించి హరీష్ రావు గారు మిగతా నాయకులు సమన్వయంతో ఎంటైర్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు క్యాంపెయిన్కు వస్తారేమో ఇంకా పూర్తి సమాచారం లేదు. అయినా వారున్నా లేకున్నా 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి, జూబ్లీస్ నియోజకవర్గానికి, జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క పేదలు, అన్ని వర్గాల ప్రజలకు వారు చేసిన సంక్షేమ అభివృద్ధి తెలుసు. కొత్తగా వారు మాత్రమే వచ్చి చెప్పాల్సిన అవసరం చాలాసార్లు ఉండదు. ఎవ్రీబడి వర్కింగ్ ఇన్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ టుడే ఈజ్ వర్కింగ్ యాజ్ ఇఫ్ కేసీఆర్ ఈజ్ ప్రజెంట్ దేర్. అంతే నిబద్ధతతోటి, అంతే కమిట్మెంట్ తోటి, అంతే ప్యాషన్ తోటి ఆ రోజు జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చెప్తూ దాన్ని వాళ్ళు జరుగుతున్నటువంటి ఒక అరాచకంతో పోలుస్తూ ఉన్నారు. దాంట్లో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క అంశ ప్రతి ఒక్క ఆలోచన విధానంలో, ప్రతి క్యాంపెయిన్లో ఉంటుంది. వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రచారానికి వస్తే వస్తారు, లేదంటే వారి దిశానిర్దేశంలో పని జరుగుతుంది. రావుల శ్రీధర్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి లీడర్. ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త పక్కన పెడితే ఆ నియోజకవర్గ ఓటర్గా ఇప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికలో మీరు ఏం చూసి ఓటేస్తారు? యాక్చువల్గా ఇంతకాలం మీరు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళతో ప్రతిరోజు కలుస్తూ ఉన్నారు. వాళ్ళకంటూ టిపికల్గా ఉండేటువంటి నియోజకవర్గం ఇది. ఒకవైపు మాస్ అలాగే ఉంది, చాలా సూపర్ రిచ్ ఎలీట్ సర్కిల్ కూడా అట్లాగే ఉంది. ఒక యావరేజ్ ఓటర్గా ఆలోచించాలంటే ఏం ఆలోచించి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలకు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అయితే అనుకూలంగా ఓటు పడాలా లేకపోతే వ్యతిరేకంగా ఓటు పడాలి, అదే కదా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్కి ఓటు వేయాలి అంటే, ఒకటి ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రజలు అభివృద్ధి సంక్షేమం చూసిన వాళ్ళ కళ్ళ ముందు కనపడ్డది. కొన్ని వేల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫలితాలు, వాళ్ళ కుటుంబాలకు దొరికినటువంటి ఒక సాయం, కొన్ని 10ల సంఖ్యలో పెట్టినటువంటి ఒక బస్తీ దవాఖానాలు. ఇవాళ మాకు ఎర్రగడ్డలో టిమ్స్, హైదరాబాద్ నలుచెరుగుల పెడుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకటి టిమ్స్ అక్కడ ఇవాళ నిర్మాణం జరుగుతూ ఉంది. కొన్ని లక్షల ఎస్ఎఫ్టీలో అక్కడ పెద్ద హాస్పిటల్ రాబోతూ ఉంది. నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థలు కానివ్వండి, మిగతావి జరిగినటువంటి ఒక అభివృద్ధి ఆ రోజు వాళ్ళు చూస్తున్నారు. అంబేద్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అదొకటి అక్కడ పెట్టినారు. మిగతా హాస్టల్స్, మిగతా శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్లు అప్పుడైనాయి. సో అప్పుడు ఒక అభివృద్ధి జరిగింది బ్రహ్మాండంగా, అప్పుడు ఒక సంక్షేమం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఏముంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కొత్తగా ఏమీ జరగలేదు. తర్వాత ఈ ఎన్నిక ప్రకటించబడుతుంది అని తెలిసిన తర్వాత అప్పుడు ఇంకా మొదలుపెట్టారు, ఈడ రోడ్డు వేస్తాం, ఆడ కమ్యూనిటీ హాల్ కడతామని చెప్పి. ప్రజలు దేన్ని నమ్ముతారు? నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన 10 సంవత్సరాల అభివృద్ధిని నమ్ముతారా? ఇవాళ ఓట్ల కోసం మాత్రమే కాలనీలు గల్లీలు తిరుగుతున్న మంత్రుల మాటలు నమ్ముతారా? ఆ రోజు మేము చేసిన అభివృద్ధి, నిజాయితీకి ఇవాళ ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ మాకు ఇది. వాళ్ళు కంటిన్యూ చేస్తారనే విశ్వాసం మాకుంది. ఈ ప్రభుత్వానికి కూడా ఇచ్చిన హామీలను మోసం చేసి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కు ఓ గుణపాఠం చెప్పాలి అనే భావన రాష్ట్రం మొత్తం నెలకొంది. అది జూబ్లీ హిల్స్ ఏం ఎక్సెప్షన్ కాదు. కాబట్టి అభివృద్ధి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, హామీలతో మోసం చేసిన వాళ్ళని తిరస్కరిస్తాం అని చెప్పడం కోసం ప్రజలు ఇవాళ అత్యంత చైతన్యంతో ఓటైపోతున్నటువంటి ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సో చైతన్యం అని అనుకున్నప్పుడే సర్వేల రిపోర్ట్లు అనేవి వస్తున్నాయి. మీకు ఎలా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉన్నాయి, బీజేపీ కూడా అదే చెప్తోంది. ఇంటర్నల్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఒక థర్డ్ పార్టీ సంబంధించి ఒక సర్వేలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రతిరోజు డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని న్యూట్రల్గా ఉన్నాయి, కొన్ని బయాస్డ్గా ఉన్నాయి అనిపిస్తుంది, కొన్నిటికో మనం అలర్ట్గా ఉండాలేమో అని అనిపిస్తోంది. సో ప్రజా చైతన్యం కావచ్చు, వాళ్ళు అలర్ట్ అయ్యారనుకున్నప్పుడు, సర్వేలు చూసినప్పుడు, ప్రజాభిప్రాయం ఇవన్నీ చూసినప్పుడు November 14th మాకు ఏ రిజల్ట్ అనేది కనిపించబోతోంది?
నవంబర్ 14 మీరు సాయంత్రం దాకా ఆగనక్కర్లే. ఓకే, ఉదయం పోస్టల్ బ్యాలెట్ కొంతమేరకు, ఆ తర్వాత నార్మల్ కౌంటింగ్ వచ్చేవరకే ఒక గంటన్నరలో మీకు ఫలితం అర్థమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని. 14 దాకా ఆగనక్కర్లే, నేను అదే చెప్తున్నా మీకు. ఒకసారి ఐ డ్రీమ్ ద్వారా మీరు నిజాయితీగా మాకు 6 డివిజన్లు ఫుల్, సోమాజిగూడలో ఒక 37 బూతులు ఉంటాయి, సోమాజిగూడ డివిజన్లో ఇటువైపు, అన్నిట్లోకి మన వాళ్ళని పంపించండి, నిజాయితీతో కూడా సర్వే చేయండి. ముస్లిం మైనార్టీలు అయి ఉండొచ్చు, క్రిస్టియన్లు అయి ఉండొచ్చు, హిందువులలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ, ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళను సర్వే చేయించండి. నేనే ఊరికే మీకు ఏదో చెప్పాలి కాబట్టి, ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి, బీఆర్ఎస్ లీడర్ కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరే అన్నారు, ఐ మీన్ దేర్, ఆ నియోజకవర్గంతో 10 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, కార్పొరేట్ చైర్మన్గా కూడా ఉన్నప్పుడు మన నియోజకవర్గ ప్రజలతో నాకు పూర్తిస్థాయి సంబంధాలు కొనసాగినాయి, ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ బేసిక్ ఫీలింగ్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఎట్లున్నాయని నేను పసిగట్టగలుగుతాను. మాట్లాడుతున్నాను, రోజు కలుస్తున్నాను. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయం చాలా క్లియర్. ఇప్పుడు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రోజు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, కాదనట్లేదు. కానీ నిజమేంటో వాళ్ళకి తెలుసు కదా. బయట నుంచి వచ్చిన వాళ్ళం, బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులు, వాళ్ళు మా వైపు నుంచే వాళ్ళ వైపు నుంచి, మా వైపు నుంచి ఒక ప్రచారం జరుగుతుంది, వాళ్ళకి ఒక ప్రచారం, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి జరిగిన విషయాలు ఏంటనేది తెలుసు కదా. సో ఎవరేంటి, ఏ పార్టీ ఏం చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంతో ఉంది, చాలా క్లియర్గా ఉంది వాతావరణం. సో ఇక్కడ మాకు మినిమం డౌట్స్ లేవు. ఇట్స్ వెరీ క్లియర్ దట్ బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు విన్ విత్ గ్రేట్ మెజారిటీ ఇన్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. సో మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ బీజేపీ? కన్సిడర్ చేయట్లే మీరు? కన్సిడర్ చేయడానికి నేనెవరిని, కానీ ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు అది. కానీ నేను అబ్జర్వ్ చేసిన కాడికి మాత్రం ఈ యొక్క ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపిక కూడా చాలా లేట్గా చేసుకున్నారు వాళ్ళు. ప్రచారం కూడా సాధారణంగా ఉందనే విషయం కనబడతా ఉంది. పోటీలో బీజేపీ ఉన్నట్టు ఎక్కడ కనబడతలేదు. ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. అది కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి కాస్త అడవుడిగా అనిపిస్తున్నారు, కానీ ఓవరాల్గా ప్రజల మనసులలో బీఆర్ఎస్ ఉంది, మేము గెలవబోతా ఉన్నాం. Yes, Andy. Thank you so much, Leader. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.